Hello guys, welcome or welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. So చాలా మంది నాకు కమెంట్ చేసి చెప్పారు ఏది ఈ బంగ్లో పేరు ఏంటి, ఎంత కాస్టింగ్ ఎంత అయింది అని. సో ద బంగ్లో నేమ్ ఈజ్ రాయిస్టన్ బంగ్లో. సో ఇది ఊటీలో గ్రే హిల్ మీద ఉంటుంది. ఇది లొకేషన్ రాయిస్టన్ కొడితేనే మీకు గూగుల్లో కనిపించేస్తుంది. సో మేము 3 days and 4 nights ఉన్నాము. సో ఇట్ కాస్టెడ్ అస్ లైక్ 3 nights and 4 days ఉన్నాము. సో మాకు 70,000 వచ్చింది, ఎక్స్క్లూడింగ్ షెఫ్ అండ్ ఆల్ ది గ్రాసరీస్. సో ఇన్ కేస్ మీకు అక్కడ వంట చేసుకోవాలని ఉంటే మీరు అక్కడ షెఫ్కి చెప్పాలి, అండ్ తను మార్కెట్కి వెళ్ళి తీసుకురావడానికి హీ చార్జెస్ 200 పర్ ట్రిప్, అండ్ దాని గ్రాసరీ ఐటమ్స్ కాస్ట్ కూడా మీరే పే చేయాలి. ఓన్లీ స్టే ఈజ్ లైక్ 70,000, అండ్ సర్వీస్ చాలా బాగుంటుంది, క్లీన్గా మెయింటైన్ చేస్తారు మొత్తం. అక్కడ మీకు ఏ కావాలన్నా వాళ్ళకి అడిగితే వాళ్ళు తెచ్చిస్తారు. సో దానికి ట్రిప్ కాస్ట్ వస్తుంది, అండ్ అక్కడ స్విగ్గీ జొమాటో కూడా అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ మీకు షెఫ్ వద్దంటే మీరు అక్కడ ఆర్డర్ చేసుకొని తినొచ్చు. కాకపోతే మాకు హోమ్ ఫుడ్ అక్కడ ట్రై చేయాలనిపించింది, అందుకే మేము షెఫ్ హైర్ చేసాము. అండ్ లొకేషన్ వైజ్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది, నైట్ మొత్తం చీకటిగా కనిపిస్తుంది, అండ్ రోడ్స్ కూడా కనపడతాయి మీకు విండోస్ నుంచి. కాకపోతే నైట్ మొత్తం డార్క్ అయిపోతుంది కదా, నైట్ అంతగా ఏం పెద్దగా నచ్చలేదు నాకు. మార్నింగ్ వ్యూ చాలా బాగుంది, అండ్ ఆర్ట్ క్రాఫ్ట్ కార్పెట్స్ ఇవన్నీ చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. బెడ్షీట్స్ అండ్ టవెల్స్ అవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే చాలా చలి ఉంటుంది కాబట్టి మీరు అవి యూజ్ చేయాల్సిందే. అండ్ రూమ్ హీటర్, ఎవ్రీ రూమ్కి ఒక రూమ్ హీటర్ పెట్టారు. సో ఇట్ కాస్టెడ్ లైక్ 70,000 ప్లస్ ఫుడ్ చార్జెస్ అన్నీ కలిపి ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్, మేము 10 members వెళ్ళాము ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ డ్రైవర్. సో మాకు 1 lakh వరకు వచ్చింది. అక్కడ పిల్లలు ఏదైనా ఉంటే మీకు జూలో కట్టుకోవాలని ఉంటే అక్కడ పెద్దగా ఏం ఆప్షన్స్ లేవు. అయినా కూడా నేను సమీర్ ఏదో ఒకటి ట్రై చేసి అక్కడ పిల్లలకు ఉంటే కట్టేసాము. అదే మా రూమ్కి ఎక్స్టెండెడ్ రూమ్ ఉంది, సో దాంట్లో పడుకోబెట్టాం వాడిని. మీరు వేరే రూమ్ ఏదైనా చూస్ చేసుకుంటే పిల్లలకి అయితే చాలా కష్టమైపోతుంది. అక్కడ బోన్ ఫైర్ చూపించాను కదా, అది అక్కడ రూమ్ నుంచి కనిపిస్తుంది. ఇక్కడ హిల్స్ అవన్నీ వ్యూ బాగానే ఉంటుంది రూమ్ నుంచి. మీరు అక్కడికైనా వెళ్ళాలి అంటే మీకు సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి కమ్యూట్ చేయడానికి ఎక్కడికైనా నియర్ బై ప్లేసెస్కి ఇట్ విల్ బి ఈజీ. అండ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ ఓన్ వెహికల్ ఉంటే ఈజీగా బాగుంటుంది, ఎందుకంటే ఒక లొకేషన్ నుంచి బయట మెయిన్ రోడ్కి వెళ్ళాలన్నా ఇట్ విల్ టేక్ అరౌండ్ లైక్ 10 to 15 minutes వాక్. అండ్ ఆ వాక్ ఎలా ఉంటుందంటే నార్మల్ రోడ్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు. హిల్ స్టేషన్ కాబట్టి కింద దిగడానికి ఈజీగా ఉన్న, పైకి ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అక్కడ నేను పెద్దగా ఏం ఆటోస్ అవన్నీ ఏం చూడలేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూజెస్ లైక్ ప్రైవేట్ వెహికల్స్ అలా. సో మేము ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, ఇడ్లీ దోశ అండ్ చట్నీ సాంబార్. బాగుంది టేస్ట్, కానీ వాళ్ళు నాకు అనిపించింది ఏంటంటే లిమిటెడ్గా చేశారు వాళ్ళు, వేస్ట్ అవ్వకూడదు ఫుడ్ అని. అందరికీ సరిపోయింది. ఇన్ కేస్ ఎవరైనా ఎక్స్ట్రా తిన్నారనుకోండి లాస్ట్ మెంబర్కి అసలు దొరకదు, అడిగితే చేసిస్తారనుకోండి. కాకపోతే ఫుడ్ వేస్ట్ అని ఎందుకని వాళ్ళు వాటా కూడా కొంచెం తక్కువనే చేస్తారు. టీ కూడా అంతే, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చేసిస్తారు. మీరు నెంబర్ ఆఫ్ కప్స్ చెప్తే చాలు, వాళ్ళు వేడివేడిగా టీ పెట్టిస్తారు. పిల్లల కోసం అయితే వాళ్ళు ముందుగానే మేము చెప్పేసింటిమి, వాళ్ళకి పెరుగు పాలు కంపల్సరీ ఫ్రిడ్జ్లో ఉండాలి బికాజ్ ఆఫ్ కిడ్స్ అని. సో వాళ్ళు స్టాక్గా పెట్టారు, లేకపోతే పెట్టేవాళ్ళు కాదంట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ఆర్డర్ చేస్తే వాళ్ళు తెచ్చుకొని చేసిస్తారు. మేము చెప్పాం కాబట్టి మా కోసం కర్డ్ అండ్ మిల్క్ ఫ్రిడ్జ్లో ఎప్పుడు స్టాక్గా ఉండేది. మేము కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళాము ఇక్కడ నుంచి, లైక్ రైస్, దాల్, ఎందుకంటే అక్కడ బ్రౌన్ రైస్ అవే దొరుకుతాయి కదా, మేము తినే రైస్ అలాంటివి దొరకవేమో అనుకుని మేము రైస్ మళ్ళీ దాల్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నవి ఉంటే తీసుకెళ్ళిపోయాము అక్కడికి. మేము అవన్నీ యూస్ చేసుకున్నారు వాళ్ళు. ఆయిల్ కూడా తీసుకెళ్ళిపోయాము, ఎందుకంటే అక్కడ ఎప్పుడైనా కోకోనట్ ఆయిల్ లేదా ఏదైనా వేరే ఆయిల్ యూస్ చేస్తే మళ్ళీ టేస్ట్ నచ్చదు కదా అని మేము సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకెళ్ళాము అక్కడ. సో మా మావయ్య బర్త్డే అని చెప్పాను కదా, మేము షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళాము, బలూన్స్, రిబ్బన్స్ లాంటివి. కాకపోతే హ్యాపీ బర్త్డే బ్యానర్ మిస్ అయిపోయింది పెట్టుకోవడానికి, అందుకని మేము ఇలా వెతుక్కుంటూ వెళ్తున్నాము హ్యాపీ బర్త్డే బ్యానర్ ఏదైనా దొరుకుతుందేమో అని. అక్కడ ఎక్కడ చుట్టుపక్కల గ్రాసరీ షాప్లో అయితే అస్సలు దొరకలేవు. అండ్ బలూన్స్ కూడా నార్మల్ బ్లూ కలర్, రెడ్ కలర్ అలాంటివి దొరికేవి, అందుకే ఉన్న బలూన్స్లోనే సరి పెట్టుకొని నేను డెకరేట్ చేసేసాను. 70 అని ఫాయిల్ బలూన్లో కావాల్సిందే నాకు, అది మాత్రం దొరికింది. కానీ క్వాలిటీ అయితే చాలా
ఘోరంగా ఉన్నాయండి. ఇలా ఊదుతూనే ఇరిగిపోయాయి అసలు. 70 దాన్ని ఎలాగో మేనేజ్ చేసి పెట్టేశాను. నాకు ఈ విల్లాలో నచ్చిన ప్లేస్ ఏంటంటే, ఒకటి పైన టెర్రస్ మీద ఫస్ట్ ఫ్లోర్‌లో వ్యూ బావుంది. సెకండ్ ఈ డైనింగ్ ఏరియా బాగా నచ్చింది నాకు. హ్యాండ్ వాష్ బేసిన్ కూడా సెపరేట్‌గా ఉంది అక్కడ. ఇక్కడ చూసారా తక్ష్ వానలో ఆడుకుంటున్నాడు. అక్కడ వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు వానలోనే ఉన్నాం మేము. అందుకని బయటికి ఎక్కడికి ఎక్కువ వెళ్ళలేకపోయాము. సో, ఇక్కడ వీడికి రెయిన్ కోట్ వేసి అట్‌లీస్ట్ వాడైనా ఎంజాయ్ చేయని వానలో అని అక్కడ గ్రౌండ్ ఇంటి ముందు బంగ్లో ముందు అలా వదిలేసాము. చాలా బాగా ఆడుకున్నాడు వాడు. ఈ రెయిన్ కోట్‌లో చాలా క్యూట్‌గా కనిపిస్తున్నాడు కదా! డైనో ఇది బేబీ హగ్‌లో నుంచి కొన్నాను. ఫస్ట్ క్రై నుంచి. ఎంత కాస్ట్ పడిందో సమీర్‌కి తెలుసు, నాకు తెలీదు. నేను జస్ట్ లింక్ పంపించాను, తను ఆర్డర్ చేశాడు. సో, చాలా క్యూట్‌గా చాలా మంచిగా ఆడుకున్నాడు. ఇది నైట్ టైం ఇంకా మా మావయ్య బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి తనని పైనకి పిలుచుకొస్తున్నాం మేము. హ్యాపీ బర్త్‌డే టు ఈ సాంగ్ పెట్టేసి. సో, పిల్లలందరూ చాలా ఎక్సైట్‌మెంట్ అయిపోయారు. చూసారా ఫస్ట్ అక్షయ్ వెళ్ళాడు హ్యాపీ బర్త్‌డే బాబా అనుకుంటూ. అండ్ జీవ్ కూడా వెళ్ళాడు నెక్స్ట్. సో, మేము ఇలా డెకరేట్ చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్‌లోనే బాగుంటుంది కదా! అందుకంటే కింద మరీ సోఫాలు ఫర్నిచర్ ఎక్కువైపోయాయి. పైనైతే కొంచెం యాస్థెటిక్‌గా బాగుంటుంది అని పైనే చేసాము. నేను ఇలా ఎంట్రీ ఇచ్చేసి ఇంకా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాం మేము. హ్యాపీ బర్త్డే బ్యానర్ మరి బ్లాక్‌లోనే దొరికింది. నేను వైట్‌లో చూసేదాన్ని, కానీ అది అక్కడ దొరకలేదు, అవైలబుల్‌గా లేవు. సో, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలని ఇంకా బ్లాక్‌లో చేసేసాను. హోప్ డెకరేషన్ మీకు అందరికీ నచ్చినట్టు అనిపిస్తుంది. సింపుల్‌గా చేశాను. మరి చిన్న పిల్లలైతే ఏదైనా చాలా బలూన్స్ యూస్ చేసుకొని చేయొచ్చు. పెద్దవాళ్ళు కదా! సో, సింపుల్‌గా యాస్థెటిక్‌గా ఉండాలని చేశాను. ఇక్కడ కేక్ కట్ చేసిన తర్వాత మేము వాళ్ళకి ముందుగానే చెప్పేసాము. చికెన్ బార్బిక్యూ అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళకి పన్నీర్ బార్బిక్యూ చేసి ఇవ్వాలని. సో, వాళ్ళు అక్కడంతా అరేంజ్ చేశారు. అప్పుడు వాన కూడా పడుతుంది. సో, మరీ ఎక్కువ టైం కూడా మేము బయట స్పెండ్ చేయలేదు బికాస్ ఆఫ్ కిడ్స్. వాళ్ళకి మళ్ళీ జలుబు వచ్చేస్తుందని. అయినా ఎంత మెయింటైన్ చేసుకున్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరికీ సర్ది అయిపోయింది. అండ్ వాళ్ళతో పాటు పెద్దవాళ్ళకు కూడా అయింది. సో, పెద్దవాళ్ళకి అయినప్పుడు పిల్లలకి అవ్వడం కామన్ కదా ఇంకా. అండ్ ఇక్కడ నేను చికెన్ తింటున్నాను. ఎందుకంటే తక్ష అక్కడ జీవ్తో ఆడుకుంటున్నాడు. చూసారా, జీవ్ చికెన్ తింటున్నాడు, తక్ష వాడిని చూస్తూ కూర్చున్నాడు. సో, నేను తొందరగా చికెన్ తినేసి ఇంకా వాడికి తినిపించేద్దాము, తర్వాత డిన్నర్ చేస్తాము అని చెప్పి డిన్నర్లో ఆ రోజు బిర్యానీ చేశారు. అండ్ ఇలా బార్బిక్యూ చేసేసి లిమిటెడ్గా చేశారు, మరీ ఎక్కువగా ఏం చేయలేదు. మేము చెప్పింటే చేసేవాళ్ళేమో. టేస్ట్ అయితే చాలా బాగుండే. క్లైమేట్ చల్లని వెదర్కి వేడి బార్బిక్యూస్ విత్ పుదీనా చట్నీ చాలా బాగుండే. సో, that's it for today's vlog. Hope you like the video. Please share, subscribe to my channel. Bye bye.